శత్రు బాధలు, కోర్టు వ్యవహారాలు, రుణ బాధలు, అన్నిటికీ మించి అనారోగ్య సమస్యలు, దృష్టి దోషాలు అధికంగా ఉన్నాయి అనుకుంటే వీటన్నిటినీ పోగొట్టుకోవడానికి మంచి మార్గం భైరవాష్టమి. ఈ 2025 సంవత్సరం మార్గశిర అష్టమి 28వ తారీఖు నవంబర్ అయింది. ఆ రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయలని సమర్పించండి. 9, 18 ఈ విధానంలో 9 సంఖ్యాకముగా మీరు సమర్పించవచ్చు నిమ్మకాయలు. ఇంకా వీలు కుదిరితే భైరవుడికి అభిషేకము చేయించండి. అలాగే కూష్మాండ దీపము అంటాం. బూడిద గుమ్మడికాయని సగానికి చేసి దాని మధ్యలో ఉన్నటువంటి విత్తనాలని తీసి ఆ భాగంలో ఆవ నూనె వేసి మీ చేతితో ఉడికినటువంటి ఒత్తులు 3 వేసి దీపారాధన చేయండి. 2 దీపాలు వెలిగించండి. ఈ విధానంలో వెలిగించడం ద్వారా మీకు భైరవుడి అనుగ్రహం లభిస్తుంది. నేను చెప్పినటువంటి సమస్యలు తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి భైరవ తంత్రంలో చెప్పబడింది. ఈ మొత్తము కార్యక్రమం మన ఆలయంలో ఉన్నటువంటి కాలభైరవుడికి కూడా జరుగుతుంది. లైవ్లో 9 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ వీడియోని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు మన ధర్మం ఛానల్లో. సర్వే జనా సుఖినో భవంతు.